వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బెజవాడ రాజకీయాల్లో కేసినేని బ్రదర్స్ మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది. సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రాజకీయంగా ఎవరు ఎక్కువ శక్తివంతమనే పోటీల్లో అన్నదమ్ములు నిప్పులు చెరిగేలా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా పేర్లు చెప్పకుండా చురకలంటిస్తున్నారు. ఒకరు చార్లెస్ శోభరాజ్ అని, మరొకరు సోషల్ మీడియా రోడ్లపై తిరుగుతున్న సైకో అంటూ కౌంటర్ ఇస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. 2024 ఎన్నికల్లో కేసినేని నాని, చిన్ని మధ్య పోటీ జరిగింది. తమ్ముడి చేతిలో ఓడిపోయిన తరువాత నాని పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు నాని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీడీపీతో నాని మళ్లీ టచ్ లోకి వెళ్లారని బెజవాడలో చర్చ జోరందుకుంది. అయితే నాని విషయంలో చిన్ని డెసిజనే ఫైనల్ అన్నట్లు పార్టీ పెద్దలు తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోకి నాని రావడానికి తనకేం అభ్యంతరం లేదని, అయితే గతంలో చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేసిన నాని చేరికకు కూటమి పార్టీలు అన్ని ఓకే చెప్పాలని ఎంపీ చిన్ని పుల్లలు వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీ చిన్నిపై నాని తన ఫేస్బుక్ పోస్టింగ్లతో యుద్ధం ప్రకటించారు. ముఖ్యంగా విజయవాడలోని ఎంపీ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనస్సుల్లో ఎన్టీఆర్ కు ఉన్న గౌరవాన్ని కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలతో మచ్చలు తెచ్చారని విమర్శించారు. ఇసుక, ఫ్లై యాష్, గ్రావెల్ వ్యాపారం, భూదందాలు, బ్రోకరేజీలు, పేకాట గృహాలు, రేషన్ బియ్యం మాఫియా వంటివి అక్కడ జరుగుతున్నాయని ఆరోపించారు. అందుకే ఎన్టీఆర్ భవన్ అనే పేరును చార్లెస్ శోభరాజ్ భవన్ గా మార్చుకోవాలని సెటైర్లు వేశారు. అన్న నానికి ఎంపీ చిన్ని కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సొంత అన్నను పరోక్షంగా సైకో అంటూ సంబోధించారు. సోషల్ మీడియా రోడ్ల మీద మతిభ్రమించి తిరుగుతున్న సైకో అభివృద్ధిపై విషం చిమ్ముతోందని పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. విజయవాడ మాజీ ఎంపీ, విజయవాడ ప్రస్తుత ఎంపీ కేసినేని నాని, కేసినేని చిన్ని మధ్య సోషల్ మీడియా వేదిక మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా మాజీ ఎంపీ రాజకీయాలకు దూరం అవుతున్నానంటూ ప్రకటించినటువంటి మాజీ ఎంపీ కేసినేని నాని ప్రస్తుత ఎంపీ చిన్ని మీద అనేక విమర్శలు సోషల్ మీడియా వేదిక చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి వర్షా భూముల వ్యవహారం మొదలుపెట్టి ఆయన వర్షా భూముల వ్యవహారం పెద్ద ఎత్తున కేసినేని చిన్ని హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టడమే కాదు, కేవలం చాలా తక్కువ డబ్బులతో లీజు తీసుకుని పెద్ద ఎత్తున ఒక మాఫియా నడపాలని చూస్తున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. అయితే వరుస విమర్శలు చేస్తున్న కేసినేని నాని తాజాగా ఈరోజు కూడా మరొక అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ కొన్ని తన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా రెక్కర ఉన్నటువంటి కేసినేని నాని ప్రస్తుత ఎంపీ కేసినేని చిన్నికి సంబంధించిన వ్యవహారంలో అవినీతి చేస్తున్నారు, ఇసుక మట్టి మాఫియా చేస్తున్నారంటూ అనేక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దాని మీద ప్రస్తుత ఎంపీ కేసినేని చిన్ని కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. చిప్పు దొబ్బి సైకోలా మారినటువంటి మాజీ ఎంపీ కసితో, ద్వేషంతో కావాలని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు దీన్ని పట్టించుకోని అవసరం లేదు, ఒక సైకోలాగా మాజీ ఎంపీ కేసినేని నాని మాట్లాడుతున్నారంటూ కేసినేని చిన్ని ఘాటుగా రిప్లై ఇచ్చారు. అయితే ఈరోజు కేసినేని నాని చిన్నికి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారంలో మాట్లాడిన నేపథ్యం కొన్ని పోస్టులు పెట్టారు. దాని మీద కూడా కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. 20 సంవత్సరాలుగా కలిసి పనిచేసినటువంటి వ్యాపారాలను మోసం చేసి వసూలు అమ్మేసుకున్న చరిత్ర కలిగినటువంటి సైకోకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ కేసినేని చిన్ని కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. అంటే ప్రస్తుత ఎంపీ చిన్ని మీద కావాలనే ప్రజాబలం ప్రజల నుంచి మెప్పులు వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా కేసినేని నాని విషం చిమ్ముతున్నారంటూ కేసినేని చిన్ని కూడా ఆరోపిస్తున్నారు. కేసినేని నాని రాజకీయాలకు అన్ఫిట్ అంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో కేసినేని చిన్ని కూడా ఎక్కడా తగ్గకుండా పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. వరుస భూముల వ్యవహారం నుంచి మొదలుపెట్టి కేసినేని నాని వరుస విమర్శలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కేసినేని చిన్ని అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే
కేసినేని నాని వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. వైసీపీలోకి వెళ్ళి ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళి ఘోర ఓటమి చెందిన తర్వాత ఇప్పుడు దాదాపు 7-8 నెలలు సైలెంట్గా ఉన్నటువంటి కేసినేని నాని ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు కేసినేని చిన్నిని టార్గెట్ చేస్తూ వరుస పోస్టులు పెట్టడం, రెండోది చంద్రబాబు నాయుడికి బర్త్డే విషెస్ చెప్పడం, ఇలాంటివి అనేక చేస్తూ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాను ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాంటెడ్గానే చిన్ని మీద టార్గెట్ చేస్తూ ఇవన్నీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలైతే మండిపడుతున్నారు. కేసినేని నాని తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిపైన ఒకరు మాటల తోటాలు పేల్చుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వెళుతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.